వాక్యాన్ని వివరించాలి. అట్లీస్ట్ 10-15 నిమిషాలు అంతే. అర్థమవుతుందా? మీకు ఎటువంటి అవసరం ఉన్నా నన్ను కానీ దైవజనులను కానీ మీరు సంప్రదించవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. ఎందుకంటే నాకు తెలుసు నాకన్నా మీరు బాగా సీనియర్లు. అవునాగా? నేను పుట్టకముందే దేవుడిని ఎరిగారు మీరు, ఇప్పుడు ఉన్నటువంటి వారు. ఏమన్నా రజనం గారు? అవునాగా? ఏం చలనం లేదు నీలో, ఏం ఆలోచన చేస్తున్నావు? దిగాలుగా ఉన్నావు. నీ పిల్లలు రాలేదని ఆలోచన చేస్తున్నావు ఏంటి? ఆలోచన చేస్తే కాదు, మోకాళ్ళ మీద ఉంటే వస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చెప్దాం హల్లెలూయా. రైట్. గత 2 వారాలుగా మనం ఒక దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. దేంట్లో నుంచి ధ్యానం చేస్తున్నాం మనం? చెప్పండి, దేంట్లోంచి? మరి ఇంకా నా వైపు చూస్తారా? తీసారా? తీసుంచారా? తెలుగుగా పుస్తకం ఎదురా ఉందా? రైట్. తీసారా? రైట్. ఇప్పుడు మనం ఎన్ని అధ్యాయాలు నేర్చుకున్నాం? సారీ, ఎన్ని వచనాల వరకు మనం వాక్యాన్ని మనం ధ్యానం చేసాము? 1 నుంచి 10 వచనాలు. ఒక్కసారి దాన్ని మనం మరలా నెంబర్ వేసుకుని రివైండ్ చేసుకుని ఈరోజు ఇంకొక వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం నుండి 10 వచనాలు మనం ధ్యానం చేస్తూ వచ్చాం కదా. ఈ 10 వచనాల్లో దేవుడు మనతో ఏం మాట్లాడాడో ఒకసారి మరలా మనం ఒక్కసారి నెంబర్ వేసుకుని మనం ఆ 11వ వచనాన్ని చదువుకుందాం. ఈ అపోస్తలుడైనటువంటి పౌలు గారు రోమీలో ఉన్నటువంటి సంఘానికి దేవుని కృపను కలిగినటువంటి వాడి, భారము కలిగినటువంటి వాడి, సంఘాన్ని బలపరుస్తూ సంఘానికి రాసినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక లేఖ అన్నమాట. నేను ఇంకేం చెప్పలేదు కాబట్టి నా వైపు చూడొచ్చు. అపోస్తలులు అనగా అర్థం ఏమిటి? ముందుగా అపోస్తలులు అంటే చెప్పండి. అపోస్తలులు అనగా చెప్పండి. అపోస్తలు అంటే మీకు తెలిసింది చెప్పండి, నేను తర్వాత వివరిస్తాను. అపోస్తలు అంటే చెప్పండి, గట్టిగా చెప్పండి. దేవుని సేవకుడు. ఓకే, ఇంకా వాక్యము వివరించేవాడు. మరి బోధకుడు అనొచ్చుగా, అపోస్తులు అని ఎందుకు అన్నారు? అపోస్తులు అంటే అర్థం ఏమిటంటే, అపోస్తులు అనేటటువంటి పదం లాటిన్ భాష నుంచి తీయబడింది. అపోస్తులే అంటారు. అపోస్తులే అంటే అర్థం ఏమిటంటే దేవుని సేవ కొరకు ఏర్పరచుకుని పిలవబడినటువంటి రాయబారి. ఎవరు? రాయబారి. అదే ఇంగ్లీష్లో చెప్పాలి అంటే అంబాసిడర్. ఎవరు? అంబాసిడర్. కారు గుర్తుందా? అంబాసిడర్ కారు. ప్రతి కారుకు కూడా ఒక పేరు పెడతారు. ఆ పేరుకు అర్థం ఉంటుంది. ఊరికనే పెట్టరు. మనకు కూడా ఒక పేరు పెడతారు, కానీ మనకి ఎందుకు పేరు పెడతారు అర్థం కదా. ఆ పేరుకు దగ్గర అర్థవంతమైన జీవితం మనలో ఉండదు. కొంతమందికి యేసు అని పెడతారు పేరు. అసలు ఆడు ఎక్కడుంటాడు తెలుసా? పేరేమో యేసే, కానీ ఎక్కడుంటాడు? అక్కడ ఉంటాడు. పేరు సువార్తమ్మ, ఏనాడు సువార్త చెప్పరు. చెప్తున్నా మామూలుగా, మీలో ఎవరైనా ఉన్నారేమో క్షమించండి. అపోస్తులు అంటే రాయబారి, అంబాసిడర్. ఈ అపోస్తలుడైన పౌలు గారు ఎన్ని పత్రికలు రాశాడు చెప్పండి?
ఎన్ని పత్రికలు రాశాడు? అసలు కొత్త నిబంధన గ్రంథాలు పుస్తకాలు ఉన్నాయి. బైబిల్ అంతా ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 60 పుస్తకాలు. మనందిట్లో కొత్త నిబంధనలు ఎన్ని ఉన్నాయి? ఎన్ని? 29 కరెక్టేనా? 29 39? కొత్త నిబంధన గ్రంథంలో ఎన్ని ఉన్నాయి? 27 పుస్తకాలు. ఆ 27 పుస్తకాల్లో అపోస్తలుడైన పౌలు గారు 13 పుస్తకాలు ఆయనే లేఖలు రాశారు. ఎన్ని? 13. సండే స్కూల్ క్వశ్చన్లు ఇవన్నీ. ఏ స్కూలు ఎంత ఉంటుంది వాళ్ళకి వయసు? సండే స్కూల్ వాళ్ళకి. ఏం రజనామ్ గారు, ఈరోజు టార్గెట్ నువ్వే. నాకు భలే కనిపిస్తున్నాను. ఎంత ఉంటుంది వయసు సండే స్కూల్ పిల్లలకి? 6 ఏళ్ళ నుంచి కదా, 6 years నుంచి సండే స్కూల్ పిల్లలు పంపిస్తారు, 13 ఏళ్ళ వరకు. మరి వాళ్ళ క్వశ్చన్లు మనం ఇంకా సమాధానం చెప్పలేకపోతున్నాం అంటే మనం ఏ పరిస్థితిలో ఉన్నాం ఒకసారి ఆలోచన. బైబిల్ అటక మీద నుంచి తీయడం లేదు ఇంటికి వెళ్ళాక. బైబిల్ తీసి చదవండి. ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి ఏంటి, కనీసం మన వచ్చే తరాల వారికైనా మనం చెప్పాలిగా. మన పిల్లలకి చెప్పాలా లేదా? చెప్పాలంటే మనకి తెలియాలి. మనకి పిల్లలకి ఏం చెప్తాను చెప్పనా? పొద్దున్నే లేచినప్పుడు రే ఏ ఫర్ ఏంట్రా, అది చెప్పకపోతే చెత్తగొడేస్తామండి. అంతేగాని బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయిరా, కొత్త నిబంధనలు ఎన్ని ఉన్నాయి, పాత నిబంధనలు ఎన్ని ఉన్నాయి, ఎవరు ఏం రాశారు, ఆదికాండం ఎవరు రాశారు, ఖండాలు ఎవరు రాశారు, ఇవన్నీ చెప్తామా మనం? ఇవన్నీ అసలు ఓపిక లేదు, టైం దొరకదు మనకి చెప్పడానికి. ఎంతవరకు ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్, ఏబిసిడీలు చెప్పరా? మంచిదే, చదువు నేర్పించడం మంచిదే, చదువు కలిగి ఉండడం మంచిదే. కానీ ఆత్మీయమైనటువంటి విషయాలు, గ్రంథంలో ఉన్నటువంటి విషయాలు కూడా మనం ఏం చేయాలి? నేర్పించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్పండి, హల్లెలూయా. మంచిది. సో ఈ అపోస్తులైనటువంటి మన పౌలు గారు రోమీలో ఉన్నటువంటి సంఘానికి రాస్తున్నటువంటి ఒక లేఖ, అంటే రోమీలో ఉన్నటువంటి సంఘం విషయమై దేవుని యొక్క ప్రణాళిక కలిగి రోమీలో ఉన్నటువంటి సంఘాన్ని బలపరచడానికి, రోమీలో ఉన్నటువంటి సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులను బలపరచడానికి, సంఘంలో ఉన్నటువంటి బిడ్డలను బలపరచడానికి ఈ లేఖను రాస్తూ ఉంటాడు. కాబట్టి ఈ లేఖలో మనం ఆల్రెడీ 10 వచనాలు మొదట అధ్యాయం చదువు. అందులో ఫస్ట్ 7 వచనాలు మనం ఆలోచన చేస్తే, అపోస్తలుడైనటువంటి పౌలు గారు రోమీ సంఘంతో మాట్లాడుతుంటాడు. అయ్యా, మనం ఎందుకు పిలువబడ్డాం, ఎలా ఉండడానికి పిలువబడ్డాం అనే విషయాన్ని అక్కడ చాలా జాగ్రత్తగా, అంటే చాలా సూటిగా, స్పష్టంగా సంఘంతో మాట్లాడతాడు. ఏమని మాట్లాడతాడంటే, మీరు లేకపోతే మనము, మీరు లేకపోతే మనం ఎలా ఉండడానికి పిలువబడ్డాం చెప్పాలి. ఎలా ఉండడానికి పిలువబడ్డాం? పరిశుద్ధులుగా ఉండటకు మనము పిలువబడ్డాం. సో పరిశుద్ధంగా పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడినటువంటి మనం పరిశుద్ధంగా జీవించాలి అంటే పరిశుద్ధత గురించి మనకు తెలియాలి. అసలు పరిశుద్ధంగా ఎలా జీవించగలగాలి? ఎవరైనా జీవించారా? ఎవరైనా ఉన్నారా? పరిశుద్ధత అంటే ఏంటి అనే విషయాన్ని అక్కడ ఆ సంఘానికి వివరిస్తూ ఉంటాడు. ఎలా అంటే, ఏమని వివరిస్తాడంటే, అక్కడ ఆ మాట రాయబడి ఉంటుంది. ఒకసారి చదువుదాం చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ. దేవుని సువార్తను నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడనైనా
పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులకందరికి అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారి అందరికీ శుభం అని చెప్పి రాయునది మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక. ఇది చాలా ప్రాముఖ్యం. ఈ విషయం చాలా జాగ్రత్తగా మనం వినాలి. దేవుడు తన కుమారుడును మన ప్రభువు అయిన యేసుక్రీస్తు విషయమైన పరిశుద్ధ లేఖనములందు తన ప్రవక్తల ద్వారా ఏం చేశాడు? వాగ్దానం చేశాడు. యేసుక్రీస్తు దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తులత్వమును పొందితిమి. మీరును వారిలో ఉన్నవారే యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది వాక్యం? ఎంతమందికి అర్థమైంది? చదివిందా? చెప్పండి. అర్థమైందా లేదా? అర్థమైతే నేను వివరించను, అర్థం కాకపోతే వివరిస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా వైపు చూడండి. బైబిల్ కాదు, నా వైపు చూడండి. నా వైపు చూడండి. అందరు నా వైపు చూడండి. సో ఇక్కడ సంఘంతో భక్తుడైనటువంటి పౌలు గారు పరిశుద్ధత గురించి మాట్లాడుతున్నారు. ఎవరి గురించి? మనం ఎందుకు ఉన్నాం, మనం ఎందుకు పిలువబడ్డామంటే పరిశుద్ధంగా ఉండడానికి పిలువబడ్డాం. సో పరిశుద్ధంగా జీవించాలి అంటే వి షుడ్ హ్యావ్ ఎన్ ఎగ్జాంపుల్. మనకు ఒక ఎగ్జాంపుల్ కావాలి. పరిశుద్ధంగా ఎలా జీవించాలి, ఎవరిలాగా జీవించాలి, ఎవరున్నారు పరిశుద్ధంగా ఈ లోకంలో? ఎవరు మనకి ఎగ్జాంపుల్? చెప్పండి, ఎవరు మనకి ఎగ్జాంపుల్ అనే విషయాన్ని ఇక్కడ చాలా వివరంగా రాస్తున్నాడు. చాలా వివరంగా రాస్తున్నాడు. అదే ఎగ్జాంపుల్ గా చెప్తున్నాడు. పైన చెప్పినటువంటి మాటను మనం చూస్తే మనం పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడ్డామన్నాడు. అదే 7వ వచనంలో చివరి భాగంలో అన్నారు, మీరు యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి. అంటే దాని అర్థం ఏమిటంటే యేసుక్రీస్తు వారు ఎలాగైతే పరిశుద్ధంగా జీవించారు ఈ లోకంలో, అంటే యేసుక్రీస్తు వారే చెప్పండి ఎవరు పరిశుద్ధులు. ఇంకా అంతకు మించిన పరిశుద్ధులు ఎవరు లేరు ఈ లోకం. సో మన రోల్ మోడల్, మనం నడిచేటటువంటి మార్గం ఏదైనా ఉంది అంటే అది కేవలము క్రీస్తు. సో మరి ఈ క్రీస్తు గురించి ఇలాగా చెప్పడానికి గల కారణం ఏంటి? పరిశుద్ధుడని ఎట్లా చెప్పగలుగుతాం మనం? పరిశుద్ధుడని చెప్పడానికి గల రుజువేంటి? ఆయన ప్రభావం కలిగిన వాడని చెప్పడానికి రుజువేంటంటే అప్పుడు పౌలు అంటున్నాడు, ఇదిగో ఆయన జన్మించక ముందే పరిశుద్ధమైన లేఖనంలో లేదా పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి విషయం ఏంటో తెలుసా? ఆయన ఫలానా దేశంలో పుడతారు, ఆయన ఫలానా వంశము నుంచి వస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అట్లాగే యేసుక్రీస్తు వారి వంశాన్ని చదివారా? మత్తయి రాసినటువంటి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చూస్తే అక్కడి నుండి క్రీస్తు యొక్క ఏమొస్తుంది? జీనాలజీ అంతా వస్తుంది. అయితే ఫస్ట్ ఎవరి పేరు ఉంటుంది అక్కడ? చదువుతారా? అక్కడ నుండి
అబ్రహాము కుమారుడగు. ఏమండి, అబ్రహాము నుంచి దావీదుకి ఎంతమంది సంతానం ఉన్నారండి? మధ్యలో ఉన్నారా లేదా? అక్కడ రాయబడినట్టు మాట ఏంటి? అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు. అబ్రహాము నుంచి దావీదుకి ఎంతమంది ఉన్నారు? దావీదు దగ్గర నుంచి యేసుక్రీస్తు వారి దగ్గరికి ఎంతమంది ఉన్నారు? కానీ వాగ్దానాన్ని బట్టి యేసుక్రీస్తు వారు దావీదు వంశము నుండి పుట్టాడు. అంత మాత్రమే కాదు, ఆయన మరణించడానికి ముందు శిష్యులతో లేకపోతే బిడ్డలతో అంటున్నాడు, నేను 3వ దినాన తిరిగి వస్తాను. ఈ ప్రపంచంలో మన తాతలు ముత్తాతలు హేమీలు, మంచి మంచి రాజకీయ నాయకులు, మంచి మంచి సినిమా యాక్టర్స్, మంచి మంచి ప్రభావం కలిగినటువంటి వారు, గొప్ప గొప్ప కార్యములు చేసిన వారు అందరూ కూడా ఏం చేయబడ్డారు? పాతి పెట్టబడ్డారు కదా, అవునా? వారందరూ ఏం చేయబడ్డారు? వారి సమాధులు ఏం చేయబడ్డాయి? చెప్పండి, ఏం చేయబడినాయి? ఇప్పుడు ఇటు వినాలా, మీ కాన్సన్ట్రేషన్ అంతా దేవుని వాక్యం మీద ఉండాలి. దేవునికి స్తోత్రం చేద్దాం, హల్లెలూయా. నిద్రపోతున్నారు, దేవునికి స్తోత్రం చేద్దాం, హల్లెలూయా. అది బాడీ ప్రెసెంట్, మైండ్ ఆబ్సెంట్. అంటే ఆబ్సెంట్ కాదు, ఎక్కడో ఉంటుంది మనది. ఈ ప్రపంచంలో అతి వేగంగా ప్రయాణించగలిగేది ఎవరో తెలుసా? మన మనసు. ఇక్కడే ఉంటాం, కానీ ఒక 350 కిలోమీటర్ల దూరమైన ఈ జగన్నాథపురం గురించి నేను ఆలోచించగలను. అక్కడ ఏం జరుగుతుందా? ఇక్కడే ఉండగలను. ఒక 4500 కిలోమీటర్ల దూరం అయిన మలేషియా కూడా, సింగపూర్లో, పలానా రోజు నేను అక్కడ ఉన్నాను, అలా చేశాను అని ఆలోచించగలను. ఇక్కడే ఉండగలను. కొంతమంది యుఎస్ఏ నుంచి, అక్కడ నుంచి కొన్ని వేల కిలోమీటర్ల దూరం నుండి వచ్చినటువంటి వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నారు ఆలోచించు. కాబట్టి మనసు మన అదుపులో ఉంచుకోవాలి, జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినాలి. ఎందుకంటే మనం పరిశుద్ధులంగా ఉండడానికి పిలువబడ్డాం. చెప్పండి, ఎందుకు? పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడినటువంటి మనకు ఉండవలసింది మొదటి లక్షణం ఏమని చెప్పా? మరచితిమి కదా, మరచిపోయాం. మనం ధ్యానం చేస్తేగా మనం ఏం చెప్పాను? విశ్వాసం లక్షణం చెప్పాను, క్రమశిక్షణ. ఎవరో చెప్తున్నారు కానీ బయటికి రావట్లే, క్రా అంటున్నారు. అక్కడ ఏంటిది? క్రమశిక్షణ అంటే ఏంటండి? క్రమశిక్షణ అంటే ఏంటి? మైండ్, బాడీ అన్నీ కూడా ప్రెజెంట్గా ఉండడమే క్రమశిక్షణ. అదుపులో ఉంచుకోగలిగితేనే క్రమశిక్షణ. మన మైండ్ మన అదుపులో లేదనుకో, మన ఇష్టం వచ్చినట్టు మనం ప్రవర్తిస్తాం. వాటిలన్నిటిని అదుపులో పెట్టుకోవాలి. దేవుని వాక్యం వైపు వినాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గట్టిగా చూద్దాం, హల్లెలూయా. నేను వివరిస్తున్నాను, చాలా జాగ్రత్తగా వినాలి. పరిశుద్ధత అంటాం, పరిశుద్ధంగా ఉండడం అనే మాట మనకి మాట్లాడడానికి సులువుగా కనిపించవచ్చు, కానీ ఆచరణ లేకపోతే నిజ జీవితంలో మనం దాన్ని కలిగి ఉండాలి. అది చాలా కష్టమైన తరమైనను కలిగి ఉండాలి. ఈ లోకంలో ఒక్కరి వరలే అది బాహాటంగా లేకపోతే ఫిజికల్గా మనం చూడగలిగాం. ఎవరి ద్వారా అంటే అది కేవలం యేసుక్రీస్తు యొక్క జీవితం ద్వారా. అయితే ఈ పరిశుద్ధతతో కలిగినటువంటి పరిశుద్ధ జీవితం లేకపోతే ఈ పరిశుద్ధంగా ఉండేటటువంటి జీవితంలో ఇంకో లక్షణం మీకు చెప్పాలని ఆలోచన కలిగి. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఈ పరిశుద్ధతమైనటువంటి జీవితం మనం కలిగి ఉండాలంటే మనలో ఉండవలసినటువంటి ప్రాధాన్యమైనటువంటి లక్షణం క్రమశిక్షణ అయితే, రెండోది వ్యక్తిగతమైనటువంటి ప్రార్థన. చెప్పండి, ఏంటిది? వ్యక్తిగతమైనటువంటి ప్రార్థన. చాలా
అవసరం. ఎందుకు ఈ విషయాన్ని నేను చెప్తున్నానంటే, యేసుక్రీస్తు వారిని మనకి ఇక్కడ పౌలు గారు ఒక సాక్షిగా చూపిస్తా ఉన్నారు. పౌలు గారు ఒక దాన్ని ఏమంటారు, రోల్ మోడల్ గా చూపిస్తారు. పౌలు గారు మన జీవితంలో ఉండవలసినటువంటి టార్గెట్, లేకపోతే ప్రధానం, లేకపోతే ఎవరిలాగా జీవించాలి అనే విషయాన్ని స్పష్టంగా అక్కడ తెలియజేస్తున్నారు. మీరు క్రీస్తును, లేకపోతే క్రీస్తును కలిగిన వారు, లేకపోతే క్రీస్తు వారుగా ఉండటకు మనం ఏం చేయబడ్డాం, పిలువబడ్డాం. ముందేమన్నాడంటే పరిశుద్ధంగా ఉండటకు పిలువబడ్డాం. అంటే పరిశుద్ధంగా ఉండటం అంటే ఏంటంటే క్రీస్తు వారిగా ఉండడం, అంతే. ఇంకా అంతకుమించి వివరణ ఏం లేదు. అర్థమవుతుందా? మనం పరిశుద్ధంగా ఉన్నాము అని ఎలా తెలుస్తుంది, ఎప్పుడు తెలుస్తుంది అంటే మనం క్రీస్తు వారుగా ఉన్నప్పుడు అది తెలుస్తుంది. మరి క్రీస్తు వారుగా ఉండేటటువంటి వారికి ఉండవలసిన లక్షణం ఏంటంటే, మొట్టమొదటి క్రమశిక్షణ, ఫిజికల్ డిసిప్లిన్ ఇంపార్టెంట్, అట్లాగే స్పిరిచువల్ డిసిప్లిన్ కూడా ఇంపార్టెంట్. ఫిజికల్ డిసిప్లిన్ అంటే ఏంటి? మన ప్రవర్తన, మన ఆలోచన, మన నడవడి, దేవుని మందిరానికి లేకపోతే దేవుని సహవాసానికి మనం ఇచ్చేటటువంటి ప్రాధాన్యత, ఏ టైంకి వస్తున్నాం, ఎలా కూర్చుంటున్నాం, ఏం ఆలోచన చేస్తున్నాం, ఎవ్రీథింగ్ విల్ ఇంక్లూడ్స్, ఎవ్రీథింగ్ విల్ బి కౌంటెడ్. అర్థమవుతుందా? ఏదో వచ్చి కూర్చున్నామంటే కాదు, కూర్చుంటే క్రమమే కాదు, కూర్చోవాలి, క్రమముగా దేవుని వాక్యాన్ని మనము వినాలి. అంటే అనాలోచనతో కదా, ఆలోచన కలిగి దేవుని వాక్యాన్ని మనం వినాలి. వింటేనే కదా మనం నేర్చుకోగలుగుతాం. ఇదొకటి. సో రెండోది ఏంటంటే, నేను చెప్పేది పరిశుద్ధంగా మనం జీవించాలంటే మన జీవితంలో వ్యక్తిగత ప్రార్థన చాలా అవసరం. మీరు చూడండి, యేసుక్రీస్తు వారి జీవితాన్ని మనం పరిశీలన చేస్తే, ఆయన 33.5 సంవత్సరాలు సేవన చేస్తే, 3.5 సంవత్సరాలు సేవన చేస్తే, దేవుని కొరకు ఆ సువార్తను ప్రకటిస్తే, 33.5 సంవత్సరాలు సువార్తను ప్రకటించారు. ఆయన జీవించిన 33.5 సంవత్సరాల్లో మనం ఆలోచన చేస్తే, ఆయన ఎక్కువగా వ్యక్తిగత ప్రార్థనకు సమయాన్ని లేకపోతే ప్రాధాన్యత ఇస్తున్నట్టు మనం చూడగలుగుతాం. అందులో మెయిన్గా మనం చూస్తే, యేసుక్రీస్తు వారు పట్టబడబోయే ముందు, అధికారులకి ఆయన తీసుకెళ్ళబోయే ముందు శిష్యులతో కలిసి ఒక ప్రాంతానికి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు చెప్పండి? ఎందుకు వెళ్ళారు? ప్రార్థన చేయడానికి వెళ్ళారు. అయితే శిష్యులను ఒక దగ్గర ఉండబట్టే, ఇదిగో శిష్యులారా, అయ్యలారా, మీరు శోధనలో పడకుండాన్నట్లు మీరు మెలకుగా ఉండి ఏం చేయాలా? ప్రార్థన చేయండి. ఏం చేయాలి మనం? ప్రార్థన. అక్కడ మంచి మాట అన్నాడు, ఏంటంటే మీరు శోధనలో పడకుండాన్నట్లు మెలకువగలిగి ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? మనం ప్రార్థన చేసేటప్పుడు మన ప్రార్థనలో మెలకు ఉండాల. ఏ విషయం మనం ప్రార్థన చేస్తున్నాం, ఎట్లా ప్రార్థన చేస్తున్నాం, ఈ ప్రార్థన మెలకువగలిగి ప్రార్థన చేయాలి. అయితే దేవుని వాక్యం లేకపోతే ఆ సన్నివేశాన్ని మనం ఆలోచన చేస్తే, క్రీస్తు వారు వారిని అక్కడ పెట్టి వారిని ప్రార్థన చేయమని ఆయన ఒంటరిగా తండ్రితో మాట్లాడడానికి, అంటే మనం ప్రార్థన చేస్తున్నాం అంటే అర్థం ఏమిటంటే మనం దేవునితో మాట్లాడుతున్నాం. ఎవరితోటి? దేవునితో మాట్లాడేటటువంటి సహవాసం మనం కలిగి ఉండాలి. ఎప్పుడు మాట్లాడగలుగుతాం అంటే ఎప్పుడైతే మనం మన రహస్యమందు ప్రార్థన చేస్తామో అప్పుడు దేవుడు మనతో మాట్లాడగలుగుతాడు. అందుకే దేవుడు ఏమన్నాడంటే, మీ రహస్యమందు మీ రహస్య ప్రార్థనలు నేను వింటాను. అర్థమవుతుందా? ప్రార్థన చేయమంటే వీధుల్లో వచ్చి ప్రార్థన చేయడం కాదు, సంఘంలో నుంచి మంచిదే, ప్రార్థన చేయాలి, తప్పను, అది నేను తప్పనన్ను. అంతకన్నా ముఖ్యంగా మన జీవితంలో వ్యక్తిగతమైన ప్రార్థన చాలా అవసరం. అర్థమవుతుందండి మీకు? ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు చెప్పండి? ఎంతమంది వ్యక్తిగతంగా మీ గురించి ప్రార్థన చేసుకోగలుగుతున్నారు మెలకువ కలిగి? అయ్యా నన్ను ఈరోజు కాపాడండి, అయ్యా ఈరోజు నా ఉద్యోగంలో సహాయం చేయండి, భోజనం ఇవ్వండి. ఇది కాదు ప్రార్థన. ఆత్మల విషయమే భారం కలిగిన ప్రార్థన ఎంతమంది చేయగలుగుతారు? నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో ప్రభా, ఆత్మీయంగా రక్షించు, ఆత్మీయంగా బలపరచు, నన్ను ఆత్మీయంగా బలపరచు. ఎంతమంది ప్రార్థన చేయగలుగుతున్నాను ఈరోజు? నేను అంటాను ఇది కదా పరిశుద్ధత.
పరిశుద్ధంగా జీవించడం అంటే లక్షణాలు, ఈ క్రమశిక్షణ, వ్యక్తిగత ప్రార్థన చాలా ఇంపార్టెంట్. యేసుక్రీస్తు వారు కూడా ఏం చేశారంటే ఆ పట్టబడబోయే ముందు తండ్రితో మాట్లాడుతున్నాడు. మాట్లాడడం అంటే ఏంటి? ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు తెలుసా? తండ్రి, నీ చిత్తం అయితే ఈ గిన్నె నా నుండి. అని ఆయన తండ్రి చిత్తం ఏమిటి? తండ్రి చిత్తం ఏమిటి? అయినను చెప్పండి, అయినను. మీకు విన్నారు కదా తల్లులారా, చాలా సంవత్సరాల నుంచి, నాకంటే ముందుగా మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వాక్యం వింటున్నారు. మీరు మాట్లాడితే మీ భవిష్యత్తు పిల్లలు మాట్లాడతారు, మీరు మౌనంగా ఉంటే వాళ్ళు కూడా అదే నేర్చుకుంటారు. వాక్యం చెప్పేటప్పుడు మాట్లాడండి, మీ చిత్తమే. అయితే ఒక మంచి మాట అంటాడు యేసుక్రీస్తు వారు, ఏంటో తెలుసా? అయ్యా తండ్రి, ఆత్మ సిద్ధమే కానీ, చెప్పండి, శరీరం ఎలా ఉంది? ప్రతి మనిషికి బలహీనత ఎవరంటే శరీరం చాలా బలహీనం. యేసుక్రీస్తు వారు కూడా అంటున్నారు, అయ్యా ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనత. నేను అంటాను, క్రీస్తు వారు సిలువలో త్యాగం చేయడానికి, అంత త్యాగపూరితమైనటువంటి పని చేయడానికి బలం ఇచ్చింది ఆయన వ్యక్తిగతమైనటువంటి ప్రార్థన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గట్టిగా చెప్తాం, హల్లెలూయా. ఆయన అంటున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, తండ్రితో మాట్లాడుతున్నాడు, అయ్యా నా ఆత్మ సిద్ధంగానే ఉంది. నువ్వు ఎందు నిమిత్తమైతే నన్ను ఈ లోకానికి పంపించావో ఆ కార్యము చేయడానికి నా ఆత్మ సిద్ధంగా ఉంది, కానీ నా శరీరము కొంచెం బలహీనంగా ఉంది. నీ చిత్తమైతే ఈ గిన్నె నా నుండి అయినాను. ఈ బలం ఎక్కడి నుంచి పొందుకున్నాడు? ప్రార్థన, వ్యక్తిగతమైనటువంటి ప్రార్థన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ ఒంటిలో ఉన్నటువంటి ఎటువంటి బలహీనత అయినా, నీ కుటుంబంలో ఉన్నటువంటి ఎటువంటి బలహీనత అయినా, నీలో ఆత్మీయంగా దేవునితో ఐక్యపరచడానికి ఆటంకంగా ఉన్న ఎటువంటి బలహీనత అయినా, ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి అడ్డుపడుతున్న ఎటువంటి బలహీనత అయినా, దేవునితో మాట్లాడుతూ పోరాడి నువ్వు దాన్ని జయించగలుగుతావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గట్టిగా చేద్దాం, హల్లెలూయా. యాకోబు ఏం చేస్తున్నాడు? పెనుగులాడుతున్నాడు, అయ్యా నువ్వు ఆశీర్వదించే వరకు నేను నిన్ను. అబ్బా, సమస్యలు విడిచిపెట్టేదే. మనం ఎంతవరకు ప్రార్థన చేయగలుగుతున్నాం ఈరోజు చెప్పండి. మన ప్రార్థనలు ఎట్లుంటాయంటే కోడి మెతుకుల్లా ఉంటాయి. కోడి తింటది, అట్టట్టు తినేసి వెళ్ళిపోద్ది, అంతే మన ప్రార్థన. ప్రభువా రాత్రి కాపాడావు, పొద్దున్న లేపావు, పొద్దున్న కాపాడు, మళ్ళీ రాత్రి నిద్రని అయిపోయింది. ఇదే ప్రార్థన. వ్యక్తిగత ప్రార్థన చాలా అవసరం. గంటల తరబడి మోకాల అనుభూతి మనకి చాలా అవసరం. సుమి, నీ ఆత్మ గురించి అవసరం, నీ పిల్లల గురించి అవసరం, నీ కుటుంబం గురించి అవసరం, నీ సంఘం గురించి అవసరం. దానియేలు ఒంటరిగా ఉండి కిటికీలు తెరిచి వైపు చూస్తూ ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గట్టిగా చెప్దాం, హల్లెలూయా. ఎట్టి శాసనమునైనను లెక్క చెయ్యక దేవుణ్ణి ఆరాధించే విషయంలో వెనకంజ వేసిన వాడు కాదు. నువ్వు ప్రార్థన చేస్తే నిన్నేమన్నా ప్రభుత్వం తీసుకెళ్ళి జైల్లో వేస్తుందా? ఏమా జైల్లో వేస్తుందా? మామూలు జైలు కాదు. ఆయన ఎక్కడ వేసాడు? సింహం కాదు, సింహాల, చెప్పండి ఎందుకు? సింహాల బోన్లు వేసాడు. నిన్ను కనీసం చీకటి గదిలో కూడా వేయట్లేదు. మరి ఎందుకని ప్రార్థన చేయలేకపోతున్నాం? మనం ఎందుకు పిలువబడ్డాం? సంగమా, మనం ఎందుకు పిలువబడ్డాం అని పౌలు అంటున్నాడు, అయ్యా మీరు పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడ్డాం. మీరు క్రమశిక్షణగా ఉండటకు పిలువబడ్డారు, ప్రార్థన చేయడానికి పిలువబడ్డారు. ఇవన్నీ ఉంటేనే కదా మనం పరిశుద్ధంగా జీవించగలుగుతాం.
ఈ లక్షణాలు మనలో లేనంత వరకు మనం పరిశుద్ధంగా జీవించామంటే మనంత అవివేకులు, మనంత దరిద్రులు, మనంత వెర్రివాళ్ళు ఈ లోకంలో ఇంకెవరు ఉండరేమో. కాబట్టి ఎన్ని సంవత్సరాలు బట్టి మనం వాక్యం వింటున్నాం, ఎన్ని సంవత్సరాలు బట్టి మందిరానికి వస్తున్నాం, ఎన్ని సంవత్సరాలు బట్టి ఎన్ని సభలు వింటున్నాం. కానీ నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈ మధ్యకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం తెలుసా? నీ జీవితంలో వ్యక్తిగతమైన ప్రార్థన చాలా అవసరం. క్రీస్తు అంటే యేసు క్రీస్తు వారు తన ప్రార్థన ద్వారా బలము పొందుకుని గొప్ప త్యాగమును చేశాడు. నీవు నేను ఈనాడు ఉచితంగా రక్షణ పొందడానికి ఆనాడు దేవుడు తన రక్తాన్ని చిందించి, పరిశుద్ధమైన రక్తాన్ని చిందించి మనల్ని ఏం చేశాడు? కన్న తండ్రి మనల్ని మళ్ళా రక్తము చేత కొన్నాడు. ఏమి స్తోత్రం, హల్లెలూయా. తన రక్తము చేత మనల్ని ఏం చేశాడు? ఆయన కొన్నాడు. మరి కొన్న మనం విలువైన వారు కాదా? చెప్పండి, విలువైన వారు కాదా? మనం ఏ సాటికి లేకపోతే దేనికి పనికిరానటువంటి వారమైనప్పటికీ మన పాపం విషయమై ఆయన సిలువలో వేలాడి ఆయన రక్తాన్ని చిందించి ఆయన మనల్ని ఏం చేశాడు? వెలగలిగిన వాటి వల్ల మనల్ని క్రీస్తు రక్తానికి వెలగట్టగలము మనం. కానీ నిన్ను నన్ను ఆయన రక్తము ద్వారా మనల్ని కొన్నాడు. మరి మనం ఎంత పవిత్రంగా ఉండాలి, ఎంత జాగ్రత్తగా మన జీవితాన్ని కాపాడుకోవాలి. అందుకే సంఘంతో మాట్లాడుతున్నాడు, సంఘమా మీరు పిలువబడిన వారయ్యా, మీరు ప్రత్యేకింపబడినటువంటి వారయ్యా, మీరు పరిశుద్ధంగా ఉండడానికి పిలువబడ్డారయ్యా, మీరు క్రీస్తులాగా ఉండటానికి పిలువబడ్డారు, మీరు క్రీస్తు వారుగా ఉండడానికి పిలువబడ్డారు. మనకు వచ్చే బహుమానం ఏంటో తెలుసా? క్రీస్తు ఎలాగైతే మృతులలో నుండి తిరిగి లేచాడు, ఒకానొక దినాన్న నీవు నేను కూడా క్రీస్తులాగానే తిరిగి మనము లభిస్తామా లేకమా? ఆ నమ్మకం మీలో ఉందా లేదా? ఉన్నవారు దేనికి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. గట్టిగా చెప్దాం, హల్లెలూయా. అదే విశ్వాసం. ఈ పత్రిక అంతా మనకి నేర్పించేది ఏంటో తెలుసా? విశ్వాసం. విశ్వాసం, ఆ నిరీక్షణ మనలో ఉండాలి, ఆ విశ్వాసం మనలో ఉండాలి. నేను ఒక విషయం చెప్తూ మధ్యలో ఏంటంటే, ప్రముఖులందరి యొక్క సమాధులు ఏం చేయబడ్డాయి? ఇవ్వండి లేదు. ప్రపంచం అంతటిలో కల్లా ఒక్క సమాధి మట్టుకే తెరవబడింది. అవునా కదా? ఎవరిది? నజరేయుడైన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గట్టిగా చెప్దాం, హల్లెలూయా. నీవు నేను గినక చెప్పండి, నేను గినక క్రీస్తు పోలిన వారమై మనం నడుచుకోగలిగితే అట్టి భాగ్యం దేవుడు నీకును నాకును ఇస్తాడు. అందులో సందేహమే లేదు. కాబట్టి మన ఆత్మీయమైనటువంటి జీవితంలో మనం నిరీక్షణ కలిగి ఉండాలి, పరిశుద్ధత కలిగి ఉండాలి. మనం పరిశుద్ధంగా ఉండడానికి పిలువబడి. అట్లాగే 8వ వచనాన్ని కూడా మనం నేర్చుకున్నాం. 8వ వచనం ఏమి నేర్చుకున్నాం మనం? సంఘము యొక్క ప్రభావం, సంఘము యొక్క సాక్ష్యము మనం విన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గట్టిగా చెప్దాం, హల్లెలూయా. సంఘంలో మనం సాక్షులుగా ఉండాలి. చెప్పండి, ఎలా ఉండాలి? సంఘం ఒక సాక్షిగా ఉండాలి. సంఘంలో ఉన్న మనము సాక్షులు. ఎందుకంటే సంఘం అంటే ఎవరో కాదు, సంఘం అంటే విశ్వాసం అంటున్నాం. మనం సాక్ష్యం కలిగి ఉంటే సంఘము కూడా సాక్ష్యం కలిగింది. కాబట్టి మనం ఎట్లాంటి సాక్ష్యం కలిగి ఉన్నామో అది చాలా ప్రాముఖ్యం. కాబట్టి దాని విషయం కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. నీ ఇరుగు పొరుగు వారి మధ్య నువ్వు ఎలా ఉన్నావు? ఆ సంఘం అంటండి, ఆ సంఘం యొక్క సాక్ష్యము దేశాలు దాటి వినిపిస్తా ఉందంట. చదువుతారా ఒకసారి ఆ 8వ వచనాన్ని? ఏమని రాయబడింది అక్కడ? మీ విశ్వాసము ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గట్టిగా చెప్పండి, హల్లెలూయా. ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గట్టిగా చెప్పండి, హల్లెలూయా. సంఘం గురించి ఏం చేయబడుతుందంట? వారి విశ్వాసాన్ని బట్టి సర్వలోకమునకు ప్రచురం. అదే సువార్త. మరి
సువార్త అంటే ఏంటంటే మన విశ్వాసము ప్రచురింప చేయబడాలి, మన జీవితము, మన సాక్ష్యము, మనమే సాక్ష్యము, మనం సాక్ష్యంగా ఉండాలి. అది ప్రచురింప చేయగలిగినప్పుడు దేవుని సువార్తను మనం ప్రకటించిన వారిగా ఉండగలుగుతాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చెప్దాం హల్లెలూయా. ఆదివారం అనగానే తెల్లబట్టలు వేసుకుని బైబిల్ వచ్చేస్తే అది కాదు సాక్ష్యం. ఆదివారం అనగానే ఎక్కడ లేని పరిశుద్ధత వచ్చేసి ఇక్కడికి వచ్చి హల్లెలూయా అనటం కాదు పరిశుద్ధత. పరిశుద్ధత అంటే విశ్వాసం ప్రచురింపబడాలి, మన సాక్ష్యము ప్రచురింపబడాలి. అది కావాలి, అది నిజమైనటువంటి సాక్ష్యం, పరిశుద్ధత. అట్లా కదా సంఘం ఏం చేయబడుతుంది చెప్పండి? విస్తరించబడుతుంది. ఏం చేయబడుతుంది? విస్తరించబడుతుంది. కాపురు ఏం చేస్తాడంటే, చిన్న ఉదాహరణ చెప్తా. గొర్రెలు కాపురి, మంద ఉంది, గొర్రెల మంద. ఆ గొర్రెల మందను కాచేది ఎవరు చెప్పండి? ఎవరు? కాపురి. కాపురి పని ఏంటంటే గొర్రెలు పారిపోకుండా, చెదిరిపోకుండా కాపురి ఏం చేస్తాడు? వాటిని కాపాడుతున్నాడు. మరి గొర్రెల మంద పెరగాలి అంటే ఎవరిది బాధ్యత? గొర్రెలదే బాధ్యత. గొర్రెలు పిల్లలు పెడితేనే గొర్రెలు ఏం చేయబడ, మంద ఏం చేయబడుతుంది? అంటే ఇప్పుడు మన సంఘం యొక్క ఆత్మలు విస్తరించబడాలి, లేదంటే అనేకమైన ఆత్మలు చేర్చబడాలి, రక్షణలోకి రాబడాలి, రక్షణలోకి నడిపించబడాలి. ఇవన్నీ జరగాలి అంటే సంఘ కాపరికి ఎంత బాధ్యత ఉందో అలాగే చెప్పండి మందకు కూడా అంతే. మంద పిల్లలు పెడితే కదా మంద పెరిగేది. అర్థమవుతుందా? మంద అంటే అర్థమవుతుందా? మంద అంటే గుంపు. ఇప్పుడు దేవుడు ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది ఏంటంటే సంఘం అభివృద్ధి పడాలి అంటే ఎవరు? విశ్వాసులుగా మనకి ఎంతైనా బాధ్యత. ఎట్లా చెప్పండి? ఎలాగంటే రోమాలో ఉన్నటువంటి సంఘం ఎలాంటి సాక్ష్యం కలిగి ఉందో, రోమాలో ఉన్నటువంటి సంఘం ఎట్లాంటి సాక్ష్యం కలిగి ఉందో, అలాంటి విశ్వాసం, అలాంటి సాక్ష్యం మనం కలిగినప్పుడు సంఘం యొక్క సరిహద్దులు ఏం చేయబడతాయి? విశాలపరచబడతాయి, విస్తరించబడతాయి. అప్పుడు సర్వలోకమునకు ఏం చేయబడుతుంది? ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ జరగాలి అంటే ముందు మనం ఎలా ఉండాలి? మనం క్రమశిక్షణ కలిగి ఉండాలి. మనలో వ్యక్తిగత ప్రార్థన చాలా అవసరం. ఈ రెండు మన జీవితంలో మనం కలిగి ఉన్నప్పుడు మనం పరిశుద్ధత కలిగిన వారి వలె మనము ఉంటాం. మనం క్రీస్తు పోలిన వారి వలె మనము ఉండగలుగుతాం. ఎప్పుడైతే మనం అలా ఉండగలుగుతామో, ఆనాడు రోమీ సంఘం ఎట్లా అయితే విశ్వాసము, వారి యొక్క విశ్వాసం విషయమై సర్వలోకమునకు ఎట్లయితే ప్రచురింపబడిందో, ఈనాడు మన సంఘము యొక్క విశ్వాసము కూడా ఏం చేయబడుతుందో తెలుసా? ప్రచురింపబడుతుంది. అనేకమైన ఆత్మలు ఏం చేయబడతాయి? రక్షింపబడతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. వారి విశ్వాసాన్ని బట్టి అనేకమైన నశించిపోతున్న ఆత్మలు రక్షింపబడ్డాయి. అందుకనే పౌలు గారు ఆ సంఘాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆ సంఘాన్ని కలవాలి, ఆ సంఘంలో నేను ఉండాలి, ఆ సంఘంలో ఉండి నేను కూడా పాలు పొందాలి అని ఆతృత పడుతున్నటువంటి విషయాలు మనం అక్కడ గమనించగలుగుతాం. నీ నిమిత్తం, నా నిమిత్తము దేవుడు యేసుక్రీస్తు వారు కూడా అట్లాంటి ఆలోచన కలిగి ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇదిగో పలానా సంఘంలో నేనుండా, నా బిడ్డలు వా ఎంత విశ్వాసం కలిగిన వారు, ఎంత గొప్ప సాక్ష్యం కలిగిన వారు. వ్యక్తిగతమైనటువంటి సాక్ష్యం లేకుండా మనం ఏమీ చేయలేం. మన జీవితంలో వ్యక్తిగతమైనటువంటి సాక్ష్యం చాలా అవసరం. కాబట్టి కనిపెడదాం, ప్రార్థన చేద్దాం. రహస్యం ఉంది దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి. దేవుడు ఎందుకు రహస్యం ఉంది అన్నాడంటే, చాలా వరకు రహస్యం ఉంది ఏం జరుగుతాయి? పాపాలు జరుగుతూ ఉంటాయి, అంతేనా? మనం ఏదైనా తప్పు చెయ్యాలి అంటే ఏం చేస్తాం చెప్పండి?
ఫర్ ఎగ్జాంపుల్ మనమే ఉన్నాం, మనలో ఎవరైనా ఉన్నారు, సినిమాకి వెళ్ళాలని అనుకునే ఆలోచన వచ్చింది అనుకోండి, ఏం చేస్తారో తెలుసా? అందరిని గమనించి ఎవడైనా ఉన్నాడా, నాకు తెలిసినాడు ఎవడైనా ఉన్నాడా, మళ్ళీ ఉంటే నా పరువు ఎక్కడ పోద్దు, నా సాక్ష్యం ఎక్కడ పోద్దు. ఎందుకంటే నువ్వేం చేస్తున్నావు, అక్కడ తప్పు చేస్తున్నావు కాబట్టి నీకు భయం భయం భయం. చాలా మంది యవనస్తులు ఇప్పుడు ఏం చేస్తా ఉన్నారంటే, మా అమ్మ ఎక్కడ చూస్తుందో, మా నాన్న ఎక్కడ చూస్తాడో అని రాత్రులు ఏం కప్పుకుంటున్నారు, దుప్పట్లు కప్పేసుకుని చూస్తున్నారు సెల్ ఫోన్లు. రహస్యం అంది ఏం చేస్తున్నాడు, నీ తల్లిదండ్రులు చూడకపోవచ్చు, నీ తోబుట్టులు చూడకపోవచ్చు, కానీ ఎవరు చూస్తున్నారు? రహస్యం అందు నీ పాపములు చూడాలని ఆలోచన కాదు ఆయనకి. రహస్యమందు నీ ప్రార్థనలు నేను వింటానంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గట్టిగా చెప్దాం, హల్లెలూయా. అంటే దాని ఉద్దేశం ఏమిటంటే, నీ భక్తి బాహ్యకరంగా కనిపించడమే కాదు, నీ రహస్యమైన జీవితంలో కూడా ఎవరు ఉండాలి? క్రీస్తే ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గట్టిగా చెప్తున్నాం, గట్టిగా చెప్దాం, హల్లెలూయా. నేను చిన్న ఉపమానం చెప్పి నేను ముగిస్తాను. ఒక విశ్వాసి ఉన్నాడు, ఒక భక్తుడంట ఒక 3 అంతస్తుల బిల్డింగ్ కట్టుకున్నాడంట. కట్టుకుని పైన పెంట్ హౌస్ వేసాడంట, చిన్న ఇల్లు. అప్పుడు దేవుడితో అంటున్నాడంట, అయ్యా ఈ 3 అంతస్తులు నేనుంటా, పైన పెంట్ హౌస్ ఉంది కదా, అందులో నీకు ప్రత్యేకమైన గది. చాలా మంది ఇళ్లలో కూడా ఏముంటాయి, ప్రేయర్ హోమ్ అంటారు. మంచిదే కాదని నేను, ప్రేయర్ హోమ్ అని దేవుడిని ఆ హోమ్లోనే పెట్టకూడదు, మన హోమ్ నిండా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను చెప్తాను ఈ విషయాన్ని, వివరిస్తాను, నీకు అర్థమవుతుంది. అయితే క్రీస్తు వారిని ఎక్కడ ఉండమన్నాడు? ఇప్పుడు చెప్పండి, ఎక్కడ ఉండమన్నాడు? మీరు నాకు జవాబు చెప్తేనే నేను చెప్తాను. పైన ఇంట్లో ఉండమన్నాడు. 3 అంతస్తులు ఎవరు ఉంటారంట? ఈడున్నాడంట, కట్టుకునేవాడు. అంటున్నాడు, నేను ఈ 3 అంతస్తులు న్యాయి, పైన వాటికి నీది అన్నాడు. అయితే ఈడేం చేశాడంటే, ఈ కింద అంతస్తులో ఉండి యేసుక్రీస్తు వారిని పైన అంతస్తులో ఉండి చూసుకోమన్నాడు. ఈ కింద అంతస్తులో ఉండి పడుకుని చక్కగా రాగాలు తీస్తూ ఉంటే ఈ లోపల సాతానుగాడు వచ్చాడు. సాతానుగాడు వచ్చి ఎర్ర కొట్టేశాడంటాడు, చెత్త కొట్టేశాడు, బాగా కొట్టేశాడంట. అయ్యో యేసయ్యా ప్రభువా అని అరుస్తా ఉన్నాడంటే, అయినా యేసుక్రీస్తు రావట్లా. ఆడు కొట్టింది కొట్టి వీడికి సరిపోయి వీడు పడిపోయే వరకు కొట్టి వెళ్ళిపోయాడు సాతాను. ఈ లోపల వీడు కొంచెం స్పృహలోకి వచ్చిన తర్వాత నెమ్మదిగా పైకి వెళ్ళి, ప్రభువా సాతానుగాడు వచ్చి నాకు చెత్త కొట్టేస్తా ఉంటే నేను ప్రభువా ప్రభువా అని పిలుస్తూ ఉంటే నువ్వు రాలేదేంటి నాయనా అని అడిగాడు. నాయన నువ్వు ఇచ్చినటువంటి ఈ స్థలములు అలాంటిది ఏం జరగలేదే అన్నాడు. యేసుక్రీస్తుని ఎక్కడ ఉండమన్నాడు? పైన ఉండమన్నాడు. మరి పైన ఆయన అట్లాంటి పరిస్థితి ఏం జరగలేదుగా. అందుకని యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే, మరి నేను ఇక్కడ తిరుగుతానే ఉన్నా, నువ్వు ఇచ్చిన ప్లేస్లో ఏం చేస్తున్నా, నేను తిరుగుతానే ఉన్నా, మరి ఇక్కడ నాకేమి కింద కుమ్మితే పైన ఏం తెలుస్తుంది? అంతే కదా, కింద చెత్త కూడా వేస్తున్నాడు అండి, మరి పైన తెలియదు కదా. అందుకే యేసుక్రీస్తు వారు ఏం సమాధానం చెప్పారంటే, పైన అయితే నాకు ఎట్లాంటిది కనిపించలేదు నాయన అన్నాడు. ఓహో ఎట్లా ఉందని. అయితే ప్రభువా నన్ను క్షమించు, ఈసారి ఏం చేస్తానంటే ఇదిగో పైన అంతస్తు నీదే, పెంట్ హౌస్ నీదే, నువ్వు ఉండు, కింద 2 మాత్రం నేను ఉంటానన్నా. సరే ఓకే. యేసుక్రీస్తు వారు ఆయన చెప్పినట్టుగా ఏం చేస్తానంటే పైన అంతస్తు పెంట్ హౌస్ తిరుగుతూ ఉన్నాడు. ఈ లోపల వచ్చాడు ఇటు సాతానుడు, మళ్ళీ చెత్త కుమ్మేశాడంటే, కొట్టిన దగ్గరే కొట్టి మళ్ళీ స్పృహ కోల్పోయి పడిపోయేంత వరకు కొట్టాడు. ఈడు అడుస్తానే అన్నాడు, ప్రభువా ప్రభువా నన్ను రక్షించు. ఆడు వెళ్ళిపోయాడు. ఆడి కసి తీర కుమ్మేసిన తర్వాత ఆడు వెళ్ళిపోయాడు. ఈ లోపల మళ్ళీ ఈయన పైకి వచ్చి, ప్రభువా వాడు అలా కొడుతుంటే నువ్వు రావట్లేదు ఏంటంటే, అయ్యా అట్లాంటి పరిస్థితి మరి నువ్వు నాకు ఇచ్చిన స్థలంలో ఎక్కడా కనిపించలేదు నాయన, జరగలేదు నాయన అన్నాడు. అప్పు ఈ పని ఇలా ఉందా, నేను చాలా తప్పు చేశాను ప్రభువా, నన్ను క్షమించు, నాకు అర్థమైంది,
కాబట్టి ఇదిగో ఈ 3 అంతస్తులు ఆ పెంట్ హౌస్ కూడా నీదే, నువ్వే తీసుకో, నువ్వే ఉండు అన్నాడు. అప్పుడు యేసుక్రీస్తు వారు అన్నారు, సరే నువ్వు గ్రౌండ్ ఫ్లోర్లో ఉండు, నువ్వు నాకు అంతా ఇచ్చావు కదా, నేను చూసుకుంటా. ఇది అలాగే ఈ సాతాను గాడు ఏంటంటే ఎప్పుడులాగానే ఈయన కుమ్మడానికి డోర్ దగ్గరికి వచ్చి డోర్ కొడుతున్నాడట. డోర్ తీసుకుని లోపలికి వచ్చే లోపల యేసుక్రీస్తు వారు అక్కడ ఉన్నాడట డోర్ దగ్గర. ఒక్కటే గుద్దు సాతాను గుద్ది దగ్గర దెబ్బకు పారిపోయాడట. దీని అర్థం ఏమిటంటే, నీ హృదయంలో దేవునికి ఏ స్థానం ఇస్తున్నావు? దేవునికి స్థానాలను గిరిగిస్తున్నావా? ప్రభా, నా హృదయం, నా గుండెలో 4 గదులు ఉన్నాయి, ఒక గది నువ్వు తీసుకో, 3 గదులు, ఒకటేమో సినిమాకి, ఒకటేమో తాగుడికి, ఒకటేమో ప్రియురాలికి. ఏంటి? ఈ 3 గదుల్లో నాకు ఇష్టమైనవి ఉంటాయి, ఈ పై గదిలో నువ్వు ఉండు అని అంటున్నావేమో. సాతాను నిన్ను పడదోసేస్తాడు. దేవునికి నువ్వు ఎప్పుడు నీ సమస్తమైన హృదయాన్ని నువ్వు దేవునికి ఇస్తే ఏ తెగులు, ఏ విధమైన సాతాను శోధన నీకు రానికుండా, నీ దగ్గరికి కూడా రానికుండా దేవుడు నిన్ను ఏం చేస్తాడు? సంరక్షిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అటు చెప్తాం, హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ హృదయంలో దేనికి స్థానం ఉంది? మొగల్ రేకులకు స్థానం ఉందా? ఈ మధ్య ఏం సినిమాలు వస్తున్నాయి, ఏం సీరియల్ వస్తున్నాయి? మా చిన్నప్పుడు సీరియల్ అది, ఇప్పుడు సీరియల్ నాకు పేరు కూడా తెలియదు నిజంగా. ఏదో ఒక్క సీరియల్ పేరు చెప్పండి, మీరు ఒక్క సీరియల్ పేరు చెప్పండి. ఎన్ని నాటకాలు ఆడుతున్నారో మీరు కదా. ఎక్కడ పేరు చెప్తే చూస్తాను, మీరు చూస్తున్నారు అని అంటాడేమోనని చూస్తున్నా కూడా ఏం చెప్తున్నా, అదే మాకు ఏమీ తెలియదండి, అసలు టీవీయే పెట్టమండి, రిమోట్ ఎక్కడ ఉంటుందో కూడా మాకు తెలియదు. ఇలాంటి నాటకాలే మన జీవితంలో ఉండదు. స్వచ్ఛంగా ఉండాలి, పరిశుద్ధత కలిగి ఉండాలి. ఆత్మీయమైన జీవితం చాలా శ్రేష్టమైంది. దేవుడు మనకిచ్చిన జీవితం చాలా శ్రేష్టమైంది. అమూల్యమైనటువంటి సమయాన్ని వ్యర్థమైన వాటి కొరకు వెచ్చిస్తూ మన జీవితాన్ని పాడు చేసుకోకూడదు. దేవునికి చెప్పండి, ఆ వ్యక్తి ఏం చేశాడు? తన సమస్తాన్ని దేవుడికి ఇచ్చాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడు? అసలు లోపలకు కూడా అడుగు పెట్టినవులే సాతాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గట్టిగా చెప్దాం, హల్లెలూయా. దేవునికి ఎప్పుడు గిరిగియొద్దండి. మీ హృదయంలో నువ్వు ఇక్కడే ఉండు, ఈ ప్లేస్ నీది, ఆ ప్లేస్ నాది అనొద్దు. సమస్తము దేవునిది. అందుకే మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా అంటాడు భక్తుడు. మనం ఎవరు ఆలయం? మనలో ఎవరు ఉండాలి? చెప్పండి, ఎవరు ఉండాలి? మన సింహాసనం మీద దేవుడే ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడే పరిశుద్ధత కలిగినటువంటి వారుగా మనం జీవించగలం. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రమశిక్షణ, వ్యక్తిగత ప్రార్థన, నీ జీవితంలో ఎవరికి ఎక్కువ స్థానం ఇస్తున్నావు, ఈ 3 చాలా ఇంపార్టెంట్. విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి. చెప్పండి, ఏం కాపాడుకోవాలి మనం? విశ్వాసం. అనవసరమైన లోక సంబంధమైనటువంటివి మన హృదయంలో వచ్చినప్పుడు మన విశ్వాసాన్ని కోల్పోతాం. కాబట్టి అట్లాంటి అవకాశం సాతానికి ఇవ్వకుండా దేవునికి మనం అవకాశం ఇద్దాం, దేవునికే మనం అవకాశం ఇద్దాం. దేవుని నుండి పొందేటటువంటి ప్రతి కృప, ప్రతి ఆశీర్వాదం మనం పొందుకుందాం. అటు కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. మోకరించండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. తదుపరి జరగాల్సినటువంటి ఆరాధనలో మనం ముందుకు కొనసాగుదాం. ప్రార్థన చేసుకుందాం. మరి ఈ చెప్పబడినటువంటి వాక్యము మనందరి హృదయంలో ఫలించలాగున మన మధ్యలో ఉన్నటువంటి మేరం గారు ప్రార్థన చేస్తారు. అందరం ఏకీభూతం. నా ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు ఎట్లాంటి పరిస్థితిలో ఉన్నా, నిజంగా నీ నా జీవితంలో వ్యక్తిగతమైన ప్రార్థన కలిగి ఉన్నావా? ఒకవేళ లేకపోతే ఈ రోజు నుంచి తీర్మానం చేసుకో. చాలా ఇంపార్టెంట్ అది, మన జీవితంలో ఉండాల్సిన వ్యక్తిగత ప్రార్థన చాలా 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 అవసరం.